సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఏంటి ఇలా బురద పూసుకొచ్చావు? ఏం చేసొచ్చావే? మాట్లాడవే. ఎక్కడ పొరలొచ్చావు? అయ్యో చూసారా చూసారా, ఇది నోరే విప్పట్లేదు. చెప్పమ్మా. మాట్లాడవే. రాజీ ఏదో అలా ఫ్రెండ్స్ తో ఆడుకుని వచ్చి ఉంటుంది. వదిలే. చెంకి అయ్యగారు, దేవిని తీసుకెళ్లి స్నానం చేయించి వెంటనే తీసుకురా. అటగనండి. వెళ్ళమ్మా. దేవమ్మా, నేను నీకు తానం చెప్పిస్తాను రా. నా బుజ్జి కొండగదు. దానికి మీ గారాబం ఎక్కువైంది, అందుకే ఒక్కరి మాట వినడంలా. ఒప్పుకుంటున్నావండి, తప్పయింది. నువ్వెళ్ళు. నా మాటినమ్మా, నేనే తానం పోతాను. నేనే చేస్తాను. అయ్యో ఓహో, రండి బావగారు రండి. ఏంటి మనవరాలు పుట్టినరోజు పండక్కి బండెడు బహుమతులు తెచ్చినట్టున్నారే. నా చిన్నారి మనవరాలకి కాకుండా ఇంకెవరికి తీసుకొస్తాను బావగారు? నాకున్నది ఒకే ఒక్క మనవరాలు కదా. అంటే నీకు మాత్రమే మనవరాలు, నాకు మనవరాలు కదా? అయ్యా బావగారు, మీకు నాకు ఒకే మనవరాలండి. తెచ్చండి తెచ్చండి. బాగున్నారా అల్లుడు గారు? అవునన్నా మావయ్య గారు. నమస్కారం అమ్మా. రాజేశ్వరి, దేవి ఎక్కడమ్మా? స్నానం చేస్తుందన్నా, ఇప్పుడే వచ్చేస్తుంది. ఏంటి దేవి ఇది? బర్త్డే డ్రెస్ వేసుకోమంటే బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చావేమిటి? నలుపే నాకు ఇష్టమైన రంగు. ఏయ్, నేను పొద్దున్న నుంచి చూస్తున్నాను, అదే రకంగా మాట్లాడుతున్నావేంటి? పోన్లే వదిలే రాజీ, ఏదో చిన్నపిల్ల ఇష్టపడి వేసుకుంది. నువ్వు కేక్ కట్ చేయమ్మా. ఏంటమ్మా దేవి, అందరి వంక అలా చూస్తున్నావు? మిమ్మల్ని అందరినీ చూపు చూడాలని ఉంది. ఓకే ఓకే, ముందు కేక్ కట్ చేయి. రాజీ, క్యాండిల్స్ ఊదు. హ్యాపీ బర్త్డే. ఎవ్వరూ కదలొద్దు. నా మాట విని అందరూ మీ ఒంటి మీద ఉన్న బట్టలు విప్పేయండి, లేదా అందరినీ చంపి పారేస్తాను. వణికిపోయారా? నేను లాస్ ఏంజల్స్ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు డ్రామాలో ఒక దొంగ పాత్ర వేశాను. ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది. ఊరి 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 ఏం నటిస్తున్నావే పల్నాటి వీరనాగమ్మలాగా, నా బంగారు. అయ్యారు, దేవి అమ్మ చెప్తే లైట్లు ఆర్పేసింది నేనే. పసిబిడ్డ ఏదో అన్నది లైట్లు ఆర్పేశావా? అది మీసాల మీద చెప్తున్నావా? తాగుపోతే ఎదవని రా, అందరికి కేక్ పంచు. అలాగేనండి. యాదవ రోజు మీసాలు వీడును. ఒక్క గడిలో అందరినీ ఎంత కంగారు పెట్టేసావే నా తల్లు. అందుకే నన్ను నీ మనవరాలు అంటారు. నా చిట్టి రాక. దేవి, మా దేవి, ఏంటమ్మా పొద్దు పొద్దున ఇంత కోపంగా ఉన్నావు? ఏం జరిగిందమ్మా? నేను పొద్దున్న నుంచి చూస్తున్నాను, కనీసం కాఫీ కూడా ఇవ్వట్లేదే. నీకింతవరకు కాఫీ ఇవ్వలేదా? ఉండి వాళ్ళ సంగతి చెబుతా. ఏ మహాలక్ష్మి, రాయిటు వస్తున్నా. నా మనవరాలు పొద్దు నుంచి కాఫీ అడుగుతుందట, ఎవరు ఇవ్వలేదట. నీకైనా బుద్ధి ఉండద్దు. పాలు పితికేవాడే రాలేదు, నన్నేం చేయమంటారు? పాలు పితికే కూడా రాలేదా? వాడు రాబోతే ఏంటంటే నేనే పితికేస్తాను. నాకేం పితకడం రాదా? రామ్మ వెళ్దాం, నేనే పితికేస్తాను. అదో పెద్ద గొప్ప, పితకడమే బ్రహ్మ విద్య ఏంటి? ఎంత ప్రేమో మనవరాలి మీద.
ఏమైంది మన ఎద్దుకి? ఏం లేదు, కంగారు పడకరా. కొత్త కోడి కదా, ఎర్రబట్ట చూసింది, బెదిరిపోయింది. నా మనవరాలు సమయానికి వచ్చి కాపాడిందిరా. దేవి రామ్మా, పదనాన్న. ఆ, దేవి ఇంటి దేవతరా. ఈ రోజు నువ్వు తప్పించుకుని ఉండొచ్చు, ఇక ముందు ఎప్పుడూ ఇలా తప్పించుకోలేవు. అమ్మా మహాలక్ష్మి, నీకు మాంగళ్య దోషం ఉందమ్మా. అందుకని నీ తాళిని తీసి ఆ దేవి పాదాల మీద పెట్టమ్మా. అమ్మవారి పూజతో పునీతమైన ఈ తాళిని మీ భార్య కట్టండి. ఓం శక్తి. అమ్మా మహాలక్ష్మి, ఈ తాళి నీ మెడలో ఉన్నంత వరకు నీ భర్త ప్రాణాలకు ఏ గండమూ రాదమ్మా. ఈ తాళి నీ మెడలో ఉన్నంత వరకు నీ భర్తకు ఏ గండము రాదా? ఎలా రాదో చూస్తాను. నానమ్మ తోటకు పోయి ఉయ్యాలుగుదామా నానమ్మ? నువ్వు తాత రండి నానమ్మ. విన్నావుటో పిల్లది ఏమంటుందో? నువ్వు దాంతో ఉయ్యాలుగాలట. నీది ఉయ్యాల ఊగే వయసు అని వెళ్ళి ఊగు. నన్ను మాత్రమే కాదండి, మిమ్మల్ని కూడా రమ్మంటోంది ఉయ్యాల ఊగడానికి. అవునే, నడవండి. ఇది పుట్టినప్పుడు మనం ఎలాగో దీన్ని ఉయ్యాల్లో వేసి ఊపలేదు, ఇప్పుడు అది మనల్ని ఊపుతానుంటుంది. పద పద, దమ్ముదా ఉయ్యాల జంపాల పట్టు. మా దేవుమ్మ ఊగుతుంది ఉయ్యాల అమ్మో, ఇది కథలు అంటుందేంటో. మళ్ళీ పట్టు. ఏంటి కదలట్లేదు? ఊపు తాతయ్య, ఊపు నానమ్మ. దీన్ని ఉయ్యాల్లో వేసి ఊపాలంటే రోజుకు 4 సార్లు తినాలేమ్మా. నువ్వు ఊపవే. నా వల్ల కావట్లేదండి. ఇకనైనా మీ ఇద్దరికి వయసు అయిపోయిందని ఒప్పుకుంటారా? సరేనమ్మా, సరే సరే సరే, మాకు వయసు అయిపోయిందని ఒప్పుకుంటున్నావు, సరేనా? సరే, ఇప్పుడు మీరిద్దరూ కూర్చోండి, నేను ఊపి చూపిస్తాను. ఆ? మమ్మల్ని ఇద్దరిని నువ్వెలాగమ్మా ఊపుతావు? అయ్యో, మీరిద్దరూ కూర్చోండి, ఆకాశానికి భూమికి వెళ్ళేలా నేను ఊపేస్తాను. పిల్ల ముచ్చట పడుతోంది, వేరే దారి లేదు. నాకు సరదాగానే ఉంది, నువ్వు కూర్చో. దేవి రామ 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 రామ, అదే అది అదే. నేను వెళ్ళి కూర్చుంటున్నాను. నువ్వు కూర్చోవా, కూర్చో. ఇదిగో, నీకు భయం అయితే నన్ను గట్టిగా పట్టుకోవా. కూర్చో తాతయ్య. కూర్చోనమ్మా. అమ్మో, కూర్చోనేంటమ్మా? అమ్మా, దేవి. కూర్చోమ్మా, కూర్చోమ్మా, కూర్చోమ్మా. అయ్యో అయ్యో అయ్యో, దేవి దేవి, కూర్చోమ్మా. అమ్మా, దేవి దేవి, అమ్మా, ఏం చేస్తున్నావమ్మా? నేను దేవిని కాదు, నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చిన దయ్యాన్ని. ఏం చెయ్యొద్దమ్మా. అమ్మా దేవి, ఏం చెయ్యొద్దు. అయ్యో అయ్యో, దేవికి ఏదో
అయ్యగారికి ఏమైంది అమ్మగారు? ఏమైంది? అమ్మగారు అయ్యగారికి ఏమైంది అమ్మగారు? తాతయ్య ఉయ్యాల మీద నుంచి పడి చచ్చిపోయాడు. గెలిచినా నా గుండె మీద కొట్టిన మొదటి శత్రువును నా బిడ్డ మట్టు పెట్టింది. అమ్మా కాపాలి, నీ అండదండతో ఇదే తీర్న ఆ నరసింహంగాని కుటుంబంలో ఒక్కొక్కరిని ఏరేరి నా బిడ్డ సంపెయ్యాలా. అంతవరకు నాకు నిద్ర పట్టదు తల్లి. అంతా విధిలీల. ఈ ప్రపంచంలోకి వచ్చిన వాళ్ళం అంతా ఏదో ఒక రోజు అలా వెళ్ళిపోవలసిన వాళ్ళమే. ఎవరికీ తప్పదిది. గుండె రాయి చేసుకోండి. నాన్నగారి హఠాత్ మరణం వల్ల అమ్మకి నాలిక పడిపోయింది. కాళ్ళు చేతులు స్వాధీనం లేకుండా పోయాయి. అమ్మని స్థితిలో చూస్తూ ఉంటే, నానమ్మ నానమ్మ నాకు తాతయ్యని చూడాలనుంది. నానమ్మ మాట్లాడు. నానమ్మ నానమ్మ నాకు తాతయ్యని చూడాలనుంది. నానమ్మ మాట్లాడు. నానమ్మ మాట్లాడు. నానమ్మ ఎందుకు మాట్లాడలేదు? నానమ్మ నాకేం అర్థం కావట్లేదు అత్తయ్య. మాట్లాడు. నానమ్మ నానమ్మ రాజీ, ఏం తీసుకో. దేవి ఇలా రా. అమ్మా అమ్మా అమ్మా, ఏంటమ్మా ఇది? నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఇలా చేస్తే దేవి కంగారు పడుతుంది. నాన్న ఏమంటుందో తెలియట్లేదా అమ్మా? తాతయ్య దేవిని మాత్రం విడిచిపెట్టలేదు, నన్ను కూడా విడిచిపెట్టిపోయాడని అంటుంది. నాకంతా అర్థమైందమ్మా. దేవిని వదిలిపెట్టి నాన్నగారు వెళ్ళిపోయారని చెప్తున్నావు కదా. అమ్మా అమ్మా, మనసు రాయి చేసుకోమ్మా. అమ్మా ఏంటిది? అమ్మా అమ్మా అమ్మా, ధైర్యం తెచ్చుకోమ్మా. ధైర్యంగా ఉండు. రాజీ, అమ్మని చూసుకో. నేనెవరో చెప్పాలని చూస్తున్నావా? తెల్లారి లోపల నువ్వు చచ్చావని చెప్పుకుంటారులే. ముసల్దానా, నేనిప్పుడు ఎందుకు వచ్చానో తెలుసా? నీ కథ ముగించేయడానికి. నీ కొడుకు పెళ్ళాం వస్తోంది. నువ్వేదైనా తోక జాడిస్తే మిమ్మల్ని ఇద్దరిని ఇప్పుడే చంపి పారేస్తాను. అత్తయ్య, టాబ్లెట్స్ వేసుకోండి. పడుకోండి. ఏం కత్తయ్య? నన్ను ఇక్కడే పడుకోమంటున్నారా? అలాగే, ఇక్కడే పడుకుంటాను. అమ్మా నువ్వు వెళ్ళమ్మా, నాన్నమ్మతో నేను పడుకుంటా. అత్తయ్య, ఇన్నాళ్ళు దేవిని బలవంతంగా మీ దగ్గర పడుకోబెట్టుకునేవారు, ఇప్పుడేంటి వద్దంటున్నారు? పసిపిల్ల ఆశపడుతుంది, పడుకోనివ్వండి. ఏ దేవి, నువ్వే నానమ్మని ఏదో ఏడిపించినట్టున్నావు, అందుకే నన్ను పడుకోమంటున్నారు. అవునా?
అలాగే అత్తయ్య, నేనే పడుకుంటాను. నువ్వు వెళ్ళమ్మా. దేవి, చెప్పిన మాట వినాలి, మొండికేయద్దు. నేను ఇక్కడే పడుకుంటాను, కావాలంటే నువ్వు పడుకో, సరేనా? సరే, మీరిద్దరు ఇక్కడే పడుకోండి, నేను వెళ్తాను. ఇంకొంచెం వెనక్కి డాడీ. ఇంకొంచెం వెళ్ళు డాడీ. ఓకే. ఇంకా కొంచెం వెళ్ళు డాడీ. ఓకే, ఓకేనా? ఇంకొంచెం వెళ్ళు డాడీ. ఓకేనా? ఏమండి? ఏంటండి మీరు? ఓ మై గాడ్, ఏంటి దేవి నువ్వు? ఏ దేవి, బుద్ధి తెలేదా నీకు? డాడీ ఇంకొక అడుగు వెనక్కి వేస్తుంటే ఆయన ప్రాణాలే పోయిండేవి, తెలుసా? అవునా మమ్మీ, నాకు అస్సలు తెలీదు. నేను ఫోటో మాత్రం తీస్తున్నా. ఫోటో తీస్తుందంట, ఫోటో ఒక్కటిచ్చానంటే. ఏ రాజీ, చేసుకుంటున్నావేంటి? ఫోటో తీయాలని ఆశపడింది, నేను పడిపోతానని తనకెలా తెలుసు? మీరు ఊరుకోండి, మీ గారాబం వల్ల ఇది ఇలా తయారైంది. ఈ మధ్య దీని చేష్టలు చూస్తుంటే గుండెలు అదిరిపోతున్నాయి, తెలుసా? ఓకే ఓకే, వదులు రామ్మా, నీకంట ఏం చక్కగా ఇష్టం కొనిస్తానంట. దేవి, ఓకేనా? సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను అమ్మకి సోపేసి వస్తాను. ఏ రాజీ, కోపమా? మీరు ఊరుకోండి, ఇది ఆడుతున్న ఆటల వల్ల మీకు ఏదైనా అవుతుందేమో నాకు ఎంత భయంగా ఉందో తెలుసా? ఎందుకంత ఇదైపోతున్నావు? నీ నుదుట ఈ బొట్టున్నంత వరకు నాకే ఆపద రాదని మా మామగారు చెప్పారుగా. అది కాదండి, నేను అది లేదు ఇది లేదు, పద పద. అసలు నా మాటే పట్టించుకోరు మీరు. నీ నుదుట కుంకుమ ఉండేంత వరకు నీ మొగుడిని చంపడం కుదరదా? అయ్యగారు, చెన్నయ్య గారు. ఎవరు? ఎవరండి మీరు? ఏ ఊరు నుంచి వచ్చారు? మాది వెంకటాపురం అమ్మా. చెన్నయ్య గారితో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమండి? ఎవరు మీరంతా? అయ్యా, మా ఊరుకు చిన్న నీటి సమస్య వచ్చిందయ్యా. మా పై ఊరు కామందు రామయ్య మాకు అసలు నీళ్లే వదలటం లేదు. ఈ సమస్యను మీరే ఎలాగైనా పరిష్కరించాలయ్యా. ఓహో, పెద్దయ్య గారు బతుకున్నప్పుడు ఇట్లాంటి తగాదాలు వస్తే ఆయనే వచ్చి పరిష్కరించేవారయ్యా, మాకు అండగా ఉండేవారయ్యా. ఆయన వెళ్లిపోయి మేమంతా అనాథలయ్యామయ్యా. దయచేసి మీరే ఆయన స్థానంలో నిలబడి మా అందరికీ న్యాయం చేయాలి అయ్యగారు. వెళ్ళిరండి, మీ నాన్నగారి స్థానంలో నిలబడి న్యాయాన్ని కాపాడండి. పదండి.